ప్రస్తుతం నాకు ఒక రూ. 100 వస్తుంది. ఈ రూ. 100కి సంబంధించినటువంటి వ్యవహారం అంటే రూ. 100లో రూ. 30 నాకొస్తుంది. రూ. 70 అవతలోళ్ళు తీసుకుంటున్నారు. నాకు 50 చేసేయండి. అప్పుడు ఇద్దరికీ సమం అయిపోతుంది. ఇది ఇప్పుడు తెలంగాణ చేస్తున్న వాదన. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చేస్తున్న వాదన. ఆర్థిక అంశాల్లో ఇద్దరు ఉద్యోగుల మధ్య సమానానికి లెక్క. మరి అదే లెక్క అయితే ఆంధ్రప్రదేశ్‌కి అప్పులు ఎందుకని మరి ఎక్కువ ఇచ్చారు? తెలంగాణకి ఎందుకు తక్కువ ఇచ్చారు? అలాగే వనరులకు సంబంధించి కరెంటుకి సంబంధించి తెలంగాణకి ఎందుకు ఎక్కువ ఇచ్చారు? ఆంధ్రాకి ఎందుకు తక్కువ ఇచ్చారు? లెక్కలు తీస్తే అట్లుంటది. సాగునీటి ప్రాజెక్టులో ఉండే విధానం ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్. ఆయకట్టులో మొదట ఏ ప్రాజెక్టు కట్టారో వాటికి నీళ్ళు ఇచ్చాక మిగతా వాళ్ళకి ఇవ్వాలి. కేటాయింపులు అట్లాగే ఉంటాయి. ఆ కేటాయింపుల్ని భగ్నం చేసేసి మేము 50% వాడుకుంటామని వాదిస్తుంది. ఎందుకంటే అక్కడ సెంటిమెంట్ రాజేసుకోవడానికి. కేసీఆర్ టైంలోనూ లేఖ రాశారు, అదే డిమాండ్ చేశారు. రేవంత్ వాళ్ళు అదే రాస్తున్నారు. ఏంటంటే అదో సెంటిమెంటల్గా వాట జరుగుతుందా అంటే జరగదు. కానీ ఆ పేరు చెప్పి కనీసం ఒక రూ. 5 తీసుకున్నా సరే, రూ. 5 వాటర్ తీసుకున్నా సరే సాధించినట్టే కదా. అదే వాళ్ళ ప్రయత్నం.